యాహ్! భాషా పోరాటాల మీద పార్ట్ 2 అండి. సో, దీన్ని మనమందరం కలిసి కూడా ఆపగలం? దీనివల్ల వచ్చే నష్టాలేంటి అంటే, నిదానంగా ఒకరినొకరిని చూసి ద్వేషించుకోవడం వల్ల ఇదిప్పుడు కాకపోయినా ఒక 30 ఏళ్ళకో, 40 ఏళ్ళకో, 50 ఏళ్ళకో దేశం విచ్ఛిన్నమైపోయి భాగాలుగా విడిపోయే అవకాశం ఉంటుందండి. ఇది చాలా దేశాలకు కావాల్సింది ఇదే అండి. సో, అలా కాకుండా మన భారతదేశం ఉమ్మడిగా ఉంటూ అగ్రదేశాలతో పోటీ పడాలంటే కంపల్సరీగా మనం కలిసుండాలండి. ఉదాహరణకి రీసెంట్‌గా తమిళనాడులో అరుణాచలానికెళ్తే తెలుగు వాళ్ళని, తమిళియన్స్ అని రాజకీయ నాయకులు చేసిన ఒక పన్నాగంలో అందరూ గొడవ పడుతూ ఉన్నారండి. సో, ఇలా మనం ఎంతోమంది దాన్ని చూసుకొని మళ్ళీ కామెంట్స్‌లో, యూట్యూబ్స్‌లో తిరుపతికి మీరొస్తారు కదా! అని ఇలా ఒకరినొకరు గొడవ పడుతూ ఉన్నారండి. సో, అలా కాకుండా మనం ఏం చేయాలంటే, నేరుగా మనం ఎవరైనా మన స్నేహితులు గానీ, తెలిసిన వాళ్ళు గానీ సంభాషిస్తున్నప్పుడు మన మైండ్‌లో అంటే మన మనసులోనే మనమందరం భారతీయులం. తమిళ్ కూడా నాదే, తెలుగు కూడా నాదే, హిందీ కూడా నాదే. ఎందుకంటే హిందీని కూడా ఎంతోమంది నేను జనరల్‌గా సౌత్ ఇండియన్స్‌ని చూస్తూ ఉంటాను. హేట్ చేస్తూ ఉంటారు. హేట్ చేయాల్సిన అవసరం లేదండి. నిజంగా వాస్తవానికి మాట్లాడితే ప్రతి భారతీయ పౌరుడికి ప్రతి రాష్ట్రంలో ఉండే హక్కు ఉందండి. సో, కాబట్టి దాన్ని మనం ఉల్లంఘించే హక్కు మనకు లేదు. దానివల్ల వచ్చే లాభాలు కూడా చాలా ఉంటాయండి. ఉదాహరణకి బెంగుళూరులో కూడా చూసుకుంటే వేరే హిందీ వాళ్ళు గానీ, ఇంకొకరు గానీ వచ్చి ఇక్కడ నివసించడం వల్ల ఇక్కడుండే ఇక్కడే నివాసం ఉండే ఓనర్స్‌కి గానీ, లేకపోతే గనుక పర్మనెంట్ రెసిడెంట్స్‌కి గానీ, వీటి వల్ల చాలా బిజినెస్ రన్ అవ్వడము, లాభం అవ్వడము, చాలా ఉపయోగం ఉంటుందండి. అలానే కాకుండా దేశం అందరము కలిసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వేరే వేరే చోటకి వలసలు వెళ్ళి డాక్టర్స్ ఒక చోట చేస్తుంటే, లేబర్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంకొక బొగ్గు గనుల్లో కానీ, లేకపోతే ఇంకా చేనేత కార్మికులు బెనారస్‌కి లేకపోతే ఇంకొక ప్లేస్‌కి వెళ్ళి వర్క్ చేయడం చేస్తూ ఉంటే, దేశం అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు అభివృద్ధి చెందే టైంలో మనం ఇలా గొడవ పడుతూ ఇది కన్నడ, ఇది మరాఠీ అని మనం గొడవ పడకుండా యాక్సెప్ట్ చేస్తూ ప్రేమతో నేర్పిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మన మనసులో ప్రతి భాష గొప్పదే అనే ఉద్దేశ్యం ఉండాలండి. మన భాషని ప్రేమించుకోవాలి. పరాయ భాషని గౌరవిస్తూ ఉండాలి.